ప్రభువునందు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. తండ్రి, నీ వర్తమానాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే అందరితో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక చిన్న మాట చదువుకుందాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనము. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఎప్పుడు జరుగును నీ రాకడకు ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమని యేసు ప్రభువారు రెండవ రాకడ గురించి నేను కొద్ది వర్తమానం చెప్పాలని అనుకుంటున్నాను. దేవుని బిడ్డరా, జరగబోతున్న వాటిని గురించి తెలుసుకోవాలనే ఆశ మనందరికీ ఉంటుంది. రెండవది, ఆనాడు శిష్యులకు కూడా నీవు రెండవ రాకడగా వచ్చేటప్పుడు ఆ యొక్క సూచనలు ఎలా ఉంటాయి అని వారు అడిగారు. యేసు ప్రభు దేవుడిరా, మన యొక్క జీవితాల్లో కూడా మనము రెండవ రాకడగా రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం. ప్రభువుని ఎదుర్కోవటానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. మీరు ఎప్పుడైనా దేవుని రాకడ గురించినటువంటి దర్శనము మనము దర్శనము కలిగి ఉండాలి. ఆ రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. దాని కొరకై మనం సిద్ధపడాలి. ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు. అయితే ఆయన వచ్చేటప్పుడు లోకములో పరిస్థితులు ఎలా ఉంటాయి, లోకములో సూచనలు చెప్తాను, అలాగే సంఘములో సూచనలు ఎలా ఉంటాయో చెప్తాను, అలాగే ఇజ్రాయేలిక దేశంలో సూచనలు ఎలా ఉంటాయో చెప్తాను. మొట్టమొదట లోకంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే అవి నోవాహు దినాల వలె ఉంటాయి. నోవాహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు అంటే భయంకరంగా పాపము పెచ్చరిల్లింది. దేవుడు పాపాన్ని సహించలేడు అనే మాట. దేవునిరా, ఆదికాండము దేవుని వాక్యము 6వ అధ్యాయము 11వ వచనము. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. అలాగే 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. 1 హృదయము, 2 ఆ తలంపులు, 3 ఊహలన్నీ కూడా చెడిపోయినాయట. మీరు గమనించారా? దేవుడు నోవాహు దినాల్లో ఆ యొక్క జనుల మీద దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది. ఆనాడు ప్రజలను సహించలేకపోయాడు దేవుడు. భూలోకము భయంకరమైన పాపముతో పెచ్చరిల్లిపోతున్న ఆ సమయాల్లో చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా పాపములో జీవిస్తూ ఉన్నారు. ఆ యొక్క నోవాహు దినాల్లో జలప్రళయము ద్వారా ఆ తరము వారిని దేవుడు తుడిచివేశాడు అని. అలాగే ఈ దినాల్లో కూడా నోవాహు దినాలు ఎలాగైతే ఉన్నాయో ఈ దినాలు కూడా అలాగే ఉన్నాయి. ఒక 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడిగితే మా తరములో లేకపోతే మా చిన్నప్పుడు మనుషులు ఈ విధంగా లేరు అంటే పాపము అధికంగా అయ్యింది అని. దేవునిరా, నువ్వు పాపాన్ని జయించిన వ్యక్తివుగా నువ్వు జీవిస్తున్నావా? లోకం పరిస్థితి అది. మీరు గమనించారా? హృదయము, తలంపులు, ఊహలన్నీ కూడా చెడిపోయినాయట. నువ్వెలా బ్రతుకుతున్నావు? ఒకసారి నీవుగా పరిశీలన చేసుకో. ఇప్పుడున్న ఈ లోకం అగ్ని కొరకు కోర్చబడి ఉంది. ఎందుకంటే ఈ యొక్క భూమిని 16 సార్లు కాల్చివేయటానికి సరిపడా అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ భూమి అగ్ని కొరకు సమకూర్చబడి ఉంది. దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతూ ఉంది. ఒక సమయంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఒక కలెక్టర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడు. ఈ యొక్క భారతదేశము నైతికంగా చాలా పతనమైపోయింది, నైతిక విలువలు లేవు. రెండవది, రాజకీయ అవినీతి పెచ్చరిల్లిపోయింది.
సాంఘిక అవినీతి పెచ్చరిల్లిపోయింది అని ఈ దేశంలో ఆధ్యాత్మికంగా కూడా అన్ని కోణాల్లో కూడా ఈ దేశము పతనావస్థలో ఉంది అని అతగాడు ఒక పెద్ద పుస్తకం రాశాడు. అలాగే దేవునిరా, మన యొక్క జీవితాల్లో నువ్వు ఎలా ఉంటున్నావు అని, ఈ యొక్క భూమి మీద భూలోక పరిస్థితి ఇలా ఉంది. రెండవది చెప్తున్నాను, అయితే భూమి మీద ఈ పరిస్థితి ఎలా ఉంటే రెండవది సంఘములో ఉండే సూచనలు కూడా నేను చెప్తాను. సంఘం ఎలా ఉంటుంది, ఆయన రాకడ వచ్చే దినాల్లో మీరు ఎప్పుడైనా ఓ ఫ్లైట్ వచ్చేటప్పుడు ఒక డేంజర్ లైట్ తిరుగుతూ ఉంటుంది. ఆ డేంజర్ లైటు ఎప్పుడైతే ప్రారంభించబడిందో ఈ రన్వే మీద ఫ్లైట్ దిగబోతుంది. అలాగే ట్రైన్ వచ్చేటప్పుడు మరి సిగ్నల్స్ ఇస్తారు, ట్రైన్ ఈ ట్రాక్ మీద రాబోతుంది. ప్లాట్ఫామ్ మీదకి బస్సు వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు. అలాగే దేవుని యొక్క రాకడ రెండవ రాకడగా ఆయన ఒకటి అదృశ్య ఆయన మధ్యాకాశానికి వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. 7 ఏండ్లు అక్కడ పెండ్లి విందు జరుగుద్ది. ఆ తర్వాత డైరెక్ట్గా ఒలివ పర్వతం మీదకి యేసు ప్రభువారు అలాగే సంఘము సకల పరిశుద్ధులతో ఆయన భూమి మీదకి దిగబోతూ ఉన్నాడు. యుద్ధము జరగబోతూ ఉంది. ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి మధ్యాకాశానికి రాబోతున్నాడు. దాన్ని రహస్య రాకడ అని అంటారు. అలాగే యూదుల కొరకు డైరెక్ట్గా ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు, అది బహిరంగ రాకడ. యేసు ప్రభు ఆయన మొదటి రాకడ గురించి చెప్పిన ప్రవచనాలే, అలాగే రెండవ రాకడ గురించి కూడా ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయి. ఆయన మాట ఇస్తాడు, మాట నెరవేరుస్తాడు. మన తరములోనే యేసు ప్రభు రాబోతున్నాడు. మనమే మన తరములోనే ఆయన మధ్యాకాశానికి త్వరలోనే రాబోతున్నాడు. ఈ యొక్క యుద్ధ సమాచారాలు, భూకంపాలు, వరదలు ఇవన్నీ చూడగా దేవుని యొక్క రాకడ త్వరలోనే రాబోతుంది అని. రెండవది ఏంటంటే సంఘములో ఉండే సూచన. మీరు గమనించారా, అక్రమము విస్తరించటం వల్ల అనేక మంది ప్రేమ చల్లారిపోద్దట. మీరు గమనించారా, చాలామంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని సంఘానికి వెళ్తున్న వారే ఆత్మీయంగా అక్రమము రావటం వల్ల అనేక మంది ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమ, లేకపోతే కుటుంబాల్లో ఉండాల్సిన సహజ ప్రేమ చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు సంఘము. మీరు గమనించారా దేవునిరా, రెండవ మాట ఏంటంటే సంఘములో సూచనలు ఏంటంటే మొట్టమొదట 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము, కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అనేకులు విశ్వాస భ్రష్టులుగా ఉంటారు. అంటే విశ్వాసము పోగొట్టుకున్న వారుగా విశ్వాస భ్రష్టులుగా ఉంటారు. బ్రదర్, సిస్టర్, నువ్వు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? ఆ దర్శనం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుడు రాబోతున్నాడనే దర్శనం నువ్వు కలిగి ఉంటావో నువ్వు ఎల్లప్పుడూ ఆ రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. మీరు ఎప్పుడైనా తెస్సలోనిక పత్రిక 5 అధ్యాయాలు ఉన్నాయి. 1వ తెస్సలోనిక పత్రికలో 5 అధ్యాయాలు కూడా రాకడ గురించే పౌలు గారు రాశాడు. 1వ అధ్యాయంలో మనమట రక్షించబడింది ఎందుకయ్యా అంటే ఆయన రాబోతున్నాడని, ఆయన రాకడ కొరకు ఎదురు చూడటానికి నీవు నేను రక్షించబడ్డాం. అలాగే నువ్వు రక్షించబడిన రక్షణ నువ్వు కాపాడుకోవాలి, ఎందుకంటే అంత్యదినాలు. రెండవది, నువ్వు రక్షించబడ్డానని చెప్తున్న నీవు ఇతరులకు సువార్త ప్రకటించే వ్యక్తిగా అనేక మందిని నువ్వు సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. అగ్నిలో నుండి కొంతమందినైనా నువ్వు బయటికి తీయాలి. నువ్వు నోరు విప్పి నీ సువార్తను లేకపోతే నీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకుంటున్నావా? ఇతరులతో దేవుని గురించిన విషయాలు సువార్తగా చెప్తున్నావా? నలుగురైనా, ముగ్గురైనా, 10 మందినైనా నీ ద్వారా నువ్వు రక్షించాలి. నువ్వు ఆ భారం, ఆ బాధ్యత, ఆత్మల భారం నువ్వు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను వెలిగించాడు.
నువ్వు ఇతరులను కూడా వెలిగించాలి. నాకు ఒకసారి ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించారు. ఒక అగ్గిపుల్ల వెలిగి ఆరిపోయింది. దాని పక్కన ఒక క్యాండిల్ వెలుగుతూ కరిగిపోతూ ప్రకాశిస్తూ ఉంది. అగ్గిపుల్లను గురించి ఆ కథనం ఆయన రాసింది ఏంటంటే, నేను నా స్నేహితుడిని ప్రేమించి, నేను నా స్నేహితుడిని వెలిగించి నేను ఆరిపోయాను. మీరు గమనించారా? నా స్నేహితుడిని నేను ప్రేమించాను, అతన్ని వెలిగించి నేను ఆరిపోయాను. ఇది అగ్గిపుల్ల కథ. అయితే క్యాండిల్ వెలుగుతూ ఉంది. క్యాండిల్ వెలుగుతున్న ఆ క్యాండిల్ దాని కింద ఏం రాయబడింది అంటే, నా స్నేహితుడు నన్ను ప్రేమించి నన్ను వెలిగించాడు. నన్ను వెలిగించిన ఆ స్నేహితుడిని జ్ఞాపకం చేసుకుంటూ వెలుగుతూ ప్రకాశిస్తూ కరిగిపోతున్నాను. మీరు గమనించారా? వెలుగుతూ ప్రకాశిస్తున్నాను. మీరు గమనించారా? నిన్ను వెలిగించాడు దేవుడు. ఒకప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావు, ఒకప్పుడు నువ్వు గాఢాంధకారంలో ఉన్నావు. సత్యమేంటో నీకు తెలియదు, మంచి మార్గం ఏంటో నీకు తెలియదు. దేవుని గురించిన జ్ఞానం నీకు తెలియదు. దేవుడే నిన్ను తన వైపుకు ఆకర్షించుకున్నాడు. నీ మనోనేత్రాలు తెరిచాడు, నిన్ను వెలిగించాడు. నీ జీవితంలో అద్భుతాలు అనేకమైనవి దేవుడు చేస్తూ వస్తున్నాడు. నీ యొక్క జీవితంలో నువ్వు ఆరిపోకుండా ఇతరులను వెలిగించే వ్యక్తిగా ఉండాలి. దేవుడిరా, సమరయ స్త్రీ ఒక్క వ్యక్తే రక్షించబడింది. ఆమె గ్రామంలోకి వెళ్ళి, ఇదిగో నా యొక్క రహస్యాలు లేకపోతే నా యొక్క పర్సనల్ విషయాన్ని కూడా బయట పెట్టినవాడు, ఇదిగో రండి అని ఆయన దగ్గరికి అందరినీ తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాము. నా విషయాలన్నీ కూడా చెప్పినవాడు. మీరు గమనించారా? సమరయ స్త్రీ గురించి ఎవరికి తెలియదు, కానీ యేసు ప్రభు బట్టబయలు చేశాడు. దేవునిరా, నువ్వు ఎప్పుడైనా దేవుని సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉంటున్నావా? తెసలోనిక పత్రికలో 3వ అధ్యాయంలోనేమో, ఇదిగో మీరు స్థిరులుగా ఉండాలి. విశ్వాసంలో స్థిరులు, ప్రార్థనలో స్థిరత్వం, అలాగే పరిశుద్ధతలో స్థిరత్వం, నిరీక్షణలో స్థిరత్వం, స్థిరులుగా ఉండాలి. అలాగే 4వ అధ్యాయంలో నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. 5వ అధ్యాయంలో మీ ప్రాణము, ఆత్మ, శరీరాల్ని నిందారహితంగాను అలాగే పరిశుద్ధంగాను మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూడటానికే నీవు నేను రక్షించబడ్డాం. ఎందుకంటే సంఘములో సూచనలు మనము చూస్తూ ఉన్నాము. రెండవ మాట ఏంటంటే, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి వలె ఉంటారు. మీరు గమనించారా? అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయి. అయ్యా, మీరు గమనించారా? దేవునిరా, ఆ యొక్క పైకి భక్తి గల వారిగా ఉంటారట, భక్తిలో శక్తిని లేనివారుగా ఉంటారట. అంటే ఒక అర్థం ఏంటంటే వేషధారులుగా ఉంటారు అని. అంత్య దినాల్లో వేషధారులుగా అనేక మంది ఉంటారు అని. మీరు గమనించారా? విలియం బూత్ ఒక సమయంలో ఒక మాట, భక్తి గల వారికి ఉండే లక్షణం ఏంటంటే, భక్తి గలవారు ప్రముఖంగా, మీరు గమనించారా? దేవుని మీద ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతారు. భక్తి గలవారు దేవుని యందే సంతోషిస్తూ ఉంటారు. భక్తి గలవారు దేవుని ద్వారా నడిపించబడుతూ ఉంటారు, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారు. భక్తి గల వారికి ఉండే లక్షణం ఏంటంటే, దేవుని ద్వారా వారు శక్తివంతులుగా ఉంటూ ఉంటారు. తల్లి, నీ జీవితంలో నువ్వు భక్తిగల వ్యక్తివేనా? భక్తిగల వ్యక్తివైతే నువ్వు దేవుని మీద ప్రతి విషయంలో ఆధారపడే వ్యక్తిగా ఉన్నావా? దేవునిలో ఆనందించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తిగా ఉన్నావా? దేవుని ద్వారా శక్తి పొందే వ్యక్తిగా ఉన్నావా? మీరు గమనించారా? ఒక సమయంలో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. మీరు గమనించారా? ఒక కుర్రవాడు ఆ రోడ్లమ్మడి తిరుగుతూ ఉంటాడట. అంటే ఒక పోకిరిగా తిరుగుతూ ఉంటాడు. అయితే ఆయన అనేక చోట్లకి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడట. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. చివరికి ఆ యొక్క పట్టణంలో సర్కస్ జరుగుతూ ఉంటే
ఆ సర్కస్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి నాకు ఒక ఉద్యోగం ఇస్తారండి, నేను ఆ ఉద్యోగం చేస్తాను అన్నాడట. నీక ఉద్యోగమా? మా సర్కస్ కంపెనీలో ఏ ఉద్యోగం లేదు అన్నాడట. అయితే బతిలాడుతూ ఉంటే, అని కాదు, ఎలుగుబంటు చనిపోయింది, మా యొక్క సర్కస్లో ఉన్న ఎలుగుబంటు చచ్చిపోయింది, దాని చర్మాన్ని ఒలిచాము. అయితే ఆ చర్మాన్ని నువ్వు తొడుక్కొని 2 చేతులు 2 కాళ్ళు దానిలో నువ్వు అమర్చి నువ్వు గెంటుతూ ఉండాలి అని ఆ యొక్క సర్కస్ మేనేజర్ చెప్తే, వెంటనే డ్యూటీలో జాయిన్ అయ్యి ఆ చర్మాన్ని కప్పుకొని ఎలుగుబంటులాగా గెంటుతూ ఉన్నాడట. ఇలాగ జీతాన్ని పొందుతూ ఉన్నాడు. ఒకరోజు తన గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు వచ్చారట. రాగానే కొద్దిగా స్పీడ్గా గెంతాడట, స్పీడ్గా గంతులేశాడు. కానీ కింద ఏమండి ఆ యొక్క బోను కింద ఆ యొక్క కర్రలు ఏమండి చీకిపోయినాయి, కానీ లేకపోతే అవి ఏమండి చాలా స్వల్పంగా ఉన్నాయి, లేకపోతే పుచ్చుపట్టిపోయి ఉన్నాయి. వెంటనే గంతులు వేయగానే అవి కింద ఇరిగిపోయి అతడు పులి బోన్లో పడిపోయాడట. పులి బోన్లో పడగానే ఆయన ఎంతగానో కేకలేస్తున్నాడట, అయ్యో నేను చచ్చిపోబోతున్నాను, పులి నా మీద దాడి చేయబోతుంది. ఏమంటే భయంకరమైన భయం ఆయన్ని ఆవరించేసింది. 1, 2 కూడా అయ్యేటట్లుగా అతడు అయిపోయాడట. అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను ఉద్యోగం చేయకపోయినా బాగుండేది అనుకుంటూ బాధపడుతూ ఉంటే ఆ పులి పులి దగ్గరకు వచ్చిందట. దానిలో నుండి ఒక స్వరం, ఎరా నువ్వేమీ భయపడొద్దు, నేను మనిషినే, పులి రూపంలో ఉన్న మనిషిని, నువ్వు భయపడొద్దు, నేను మనిషినే అని ఆ పులి దగ్గరకు వచ్చి లోపల నుండి శబ్దం వినబడింది. ఈయన ఆశ్చర్యపోయాడు, నేను పులే అనుకున్నాను. అని కాదు, ఈ సర్కస్ కంపెనీలో మనమిద్దరమే కాదు, నేను పులి వేషం వేసుకున్న ఒక వ్యక్తిని, నువ్వు కూడా ఎలుగుబంటు వేసుకున్న వ్యక్తివి. అలాగే ఇక్కడ జంతువులన్నీ కూడా జంతువులు కాదు, ఆ వేషం ధరించిన మనుషులే అని చెప్పాడట. మీరు గమనించారా దేవుడిరా, ఈ రోజున అనేక మంది పైకి భక్తి గలవారుగా కనబడుతున్నారు, కానీ భక్తిలోని శక్తి లేని వారుగా అనేక మంది ఉంటున్నారు. అంత్యదినాల్లో ఈ పరిస్థితి చూస్తే అంత్యదినాల్లో ఇవి అంత్యదినాలకి సూచన. పైకి భక్తి గలవారిగా ఉంటారు, అలాగే ఆ యొక్క విశ్వాస భ్రష్టులుగా ఉంటారు. అలాగే దేవుడిరా మరొక మాట ఏదేనంటే, జనులు మిమ్మల్ని 24వ అధ్యాయం 9వ వచనం, జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అధికమైన హింస. మీరు గమనించారా, సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. మీరు గమనించారా దేవుడిరా, మన దేశంలోనే భయంకరంగా హింస క్రైస్తవుల మీద అలాగే యాంటీ కన్వర్షన్ బిల్లులు ఒకటైతే క్రైస్తవులను అనేక చోట్ల చంపుతున్నారు, అనేక చోట్ల గాయపరుస్తూ ఉన్నారు. అసలు చర్చీలకి హింస. ఎందుకంటే ఆ యొక్క దేవుని యొక్క రాకడ దినాల్లో యేసు ప్రభు చెప్పిన మాట, జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత మీరు ద్వేషించబడతారు. ఈ రోజున ఈ యొక్క హిందూ దేశంలో క్రైస్తవులకు విలువ లేదు. క్రైస్తవులను ద్వేషించేవారిగా, గాయపరిచేవారిగా, చంపేవారిగా, చట్టాలకు వ్యతిరేకంగా ఉండేదిగా ఉంటుంది ఈ యొక్క భారతదేశం అట. ఈ యొక్క క్రైస్తవులను హింసించే దేశాల్లో దాదాపు 6వ స్థానంలో ఉందట. అంటే అనేక దేశాల్లో క్రైస్తవులను హింసిస్తున్నారు. అలాగే దేవునిరా, ఇది రాకడ గుర్తు. ఇది నరేంద్ర మోడీ అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నారు. మతతత్వాన్ని రెచ్చగొట్టి వారు ప్రభుత్వంగా చలామణి అవుతున్నారు. ఇది దేవుడు ఏర్పాటు చేసిందే. ఇది రాకడ గుర్తు. మీరు గమనించారా? మీరు అమెరికా ఇరాన్ యుద్ధం, ఇజ్రాయిలు లెబనాను, అలాగే ఆ యొక్క ఇరాన్ యుద్ధము, లేకపోతే ఆ యొక్క యుక్రెయిన్ రష్యా యుద్ధం, ఇవన్నీ కూడా రాకడ గుర్తులే. ప్రభు రాబోతున్నాడు. తల్లి, నీకు దర్శనం ఉందా? రాకడ కొరకు నువ్వు ఎదురు చూచే వ్యక్తిగా ఉన్నావా? ఈ లోకం మంద కాదు. మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. మన యొక్క
ఏమండి మన పౌరసత్వం పరలోకంలో ఉంది. నువ్వు ఇహలోకాన్ని సంపాదించడానికి కాదు. ఏమండి నోవాహు దినాలు వలె ఉంటాయి, లోతు దినాలు వలె ఉంటాయి. నువ్వు నోవాహు దినాల్లో పాపము భయంకరంగా పెరిగింది. దేవుడు ఆ ప్రజలను దేవుడు తీర్పు తీర్చాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా చిన్నవాళ్ళు ఏమండి చిన్నపిల్లల నుండి యవనస్తులు ఏమండి వృద్ధుల వరకు అందరూ భయంకరమైన సెక్స్ లేకపోతే నైతికంగా పతనమైన స్థితిలో ఆ యొక్క ప్రజలు ఉన్నారు. దేవుడు వద్దు అనుకుని ఆ దేశాన్ని అగ్నితో కాల్చివేసినట్లుగా మనం చూస్తాము. తినుచు త్రాగటం. మరొక మాట చెప్తున్నాను, మన యొక్క జీవితంలో మొట్టమొదట ఆ యొక్క నేను 2 చెప్పాను. మరొక మాట ఏంటంటే యూదుల్లో సూచన, ఇశ్రాయేలు యొక్క దేశంలో సూచన. 21వ అధ్యాయం లూకా సువార్త 29వ వచనము. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడి అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయని మీ అంతటా మీరు తెలుసుకుందురు. మీరు గమనించారా? దేవుడు వసంతకాలము అంజూరపు చెట్టు ఎప్పుడైతే చిగురించుద్దో ఆ యొక్క అంజూరపు చెట్టును చూచి ఇది దేవుని యొక్క రాకడ గుర్తు అని ఎంచాలి. మీరు 1948వ సంవత్సరంలో ఆ యొక్క ఇజ్రాయెల్ దేశము ఏర్పడింది. దేవునిరా యూదులందరూ కూడా ఇశ్రాయేళ్ళందరూ కూడా ఆయా దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టబడిన స్థితిలో ఉన్నారు. వారందరూ కూడా ఏమండి ఫ్లైట్ల ద్వారా అలాగే ఆ యొక్క షిప్ల ద్వారా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని చేరుకుంటున్నారు. దేవుని యొక్క రాకడ గుర్తు. ఇశ్రాయేల్ అందరూ సమకూర్చబడినప్పుడు దేవుని ఆలయము ఎప్పుడైతే కట్టబడుద్దో అది ఆ యొక్క దేవుని రాకడ గుర్తుంచి పెట్టుకోండి. ప్రాముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో వస్తున్న మార్పులు చూస్తూ మనము సిద్ధపడాలి. దేవుని రాకడ రాబోతుంది. ఎవరు అశ్రద్ధ చేయకూడదు. నువ్వు ఎత్తబడాలి. నువ్వు మన యొక్క జీవితంలో ఆ యొక్క రాకడ గుర్తు మనము తెలుసుకుంటున్నాము. మరొక మాట చెప్తున్నాను దేవునిరా, ప్రాముఖ్యమైనది ఏంటంటే ఒక మాట 1వ సమూయేలు గ్రంథము చూడండి. దేవుని యొక్క మాటలో ఒక మాట, దేవుని యొక్క వాక్యంలో మిద్దె మీద ఉన్నవాడు తన ఇంటిలో నుండి ఏదైనా మత్తయి సువార్త 24వ అధ్యాయము 16-20వ వచనము. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దిగకూడదు. మీరు గమనించారా? మిద్దె మీద ఉండటం, మిద్దె మీద ఉన్నవాడు దేన్ని తీసుకుని రావటానికి క్రిందకు దిగకూడదట. మిద్దె అనుభవము. మీరు గమనించారా? రాకడ దినాల్లో యేసు ప్రభు చెప్పిన మాట ఇది. యేసు ప్రభు త్వరలోనే ఆయన రాబోతున్నాడు. ఆయన ఎవరికి తెలియదు. ఆయన ఎవరికి తండ్రికి మాత్రమే తెలుసు. ఆ రాకడ గడియలు సమీపిస్తూ ఉన్నాయి. ఆ రాకడ గడియలు మనం చూస్తున్నాం. సూచనలు. ఒకటి లోకంలో జరిగే సూచనలు చెప్పాను. రెండవది సంఘంలో జరిగే సూచనలు చెప్పాను. మూడవది ఇజ్రాయెల్ దేశంలో జరిగే సూచనలు చెప్పాను. ప్రాముఖ్యంగా మనం ఎలా ఉండాలి అంటే మిద్దె మీద ఉండేవాడు ఏ విషయంలో కూడా మీరు క్రిందకు దిగకూడదు. మిద్దె దేనికి గుర్తు? బ్రదర్, సిస్టర్, మన యొక్క జీవితాల్లో దేవుడు తప్పకుండా నీ కుమారుడికి వివాహం జరిగిస్తాడు. అలాగే నీ అప్పులు దేవుడు తీరుస్తాడు. దేవుడు తప్పకుండా నీకు ఆరోగ్యం ఇస్తాడు. నీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలి అని అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే నీ కొరకు దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. సిస్టర్, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకిస్తాడట. మనల్ని ప్రేమించే ఆయన ద్వారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి, అయ్యా, బ్రదర్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆయన ద్వారా మనకట అత్యధికమైన విజయాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు కూడా ఆయన్ని ప్రేమించు. ప్రేమిస్తే ప్రేమించే ఆయన ద్వారా అత్యధికమైన విజయము. ఇటీవల 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఒక్కొక్కరు 600 మార్కులు అయితే 595
598 అట్లా వచ్చిన మార్కులు ఉన్నవారు కూడా ఉన్నారు. దేవుడు వారికి మంచి బహుమానాలు ఇస్తూ ఉన్నారు. మనము కూడా అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని ప్రేమించే ఆయన ద్వారా ఏమంటే అత్యధికమైన విజయము దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఓడిపోయిన వ్యక్తివు కాదు. దేవుడు త్వరలోనే నీ సమస్యలన్నీ ఆయన పరిష్కరించబోతున్నాడు. ఎదురు చూడు, తప్పకుండా అత్యధికమైన విజయము దేవుడు అన్ని విషయాల్లో నీకు ఇవ్వబోతున్నాడు. దేవునిరా, ఆ యొక్క మిద్దె మీద ఉన్నవాడు క్రిందకు దిగకూడదట. మిద్దె అంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మారు మనసు. రెండవది నూతనమైన హృదయము, నూతనమైన మనస్సు. మారు మనసు, బాప్తీసం తీసుకున్నావు కదా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. అలాగే వేర్పాటు జీవితము, ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షించబడటం. అలాగే అపోస్తుల బోధయందు, సహవాసమయందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు మనమట అత్యధికంగా ప్రార్థించుటయందు ఎడతెగక ఉండాలట. ఈ మాట గమనించారు. ఈ మాట మిద్దె అంటే సౌలు గాడిదలను వెంబడిస్తున్న సౌలు ఒకరోజు గాడిదలు పోయినని మిద్దె మీద సమూయేలుని కలుసుకున్నాడు. ప్రవక్త గారిని కలుసుకోగానే ఈయన కూడా ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా మారిపోయాడట. ఎప్పుడైతే ఆ కొమ్ము నుండి నూనె ఆ యొక్క సౌలు మీద నూనె పోశాడో సమూయేలు, నూతనమైన మనసు, నూతనమైన హృదయము, నూతనమైన ఆనందము, నూతన వ్యక్తిగా అతడు మార్చబడ్డాడట. క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. క్రొత్త హృదయంతో అతడు నింపబడ్డాడు. ఇదే మిద్దె అనుభవం. సమూయేలుని మిద్దె అనుభవం. దేవునితో ఎప్పుడైతే అతడు సహవాసం చేశాడో మిద్దె మీద ఉన్నవాడు మరలా క్రిందికి దిగకూడదు. నీ నూతనమైన హృదయాన్ని, నూతనమైన జీవితాన్ని, మారు మనసును నువ్వు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే మాట. రెండవది, దైవ సేవకునితో నువ్వు సహవాసం చేయాలి. దైవ సేవకునితో కూడా నువ్వు సహవాసం చేయాలి. మీరు గమనించారా, మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రెండవది, దైవ సేవకునితో కూడా మనం సహవాసం కలిగి ఉండాలి. దైవ సేవకుని నువ్వు గౌరవించాలి. ఈ రోజునండి సంఘంలో దైవ సేవకుల్ని గౌరవించలేని వారిగా ఉంటున్నారు. ఎందుకంటే మీ యొక్క ఆత్మలకు ఆయన లెక్క అప్పగించాలి. కాబట్టి ఆయన ఏడుస్తూ లేకపోతే నీ విషయంలో బాధపడుతూ ఉంటే అది మంచిది కాదు. నువ్వు ఆయన దైవ సేవకుని మాట వినాలి, ఆయనకు లోబడి నువ్వు ఉండాలి. ఈ సంఘ వ్యవస్థను దేవుడే మనకిచ్చాడు, ఈ సంఘ వ్యవస్థ. కాబట్టి సంఘం ఎత్తబడుద్ది. సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, వారు ఎత్తబడతారు. అన్ని సంఘాల్లో పరిశుద్ధులు ఉన్నారు, అన్ని సంఘాల్లో ఉన్న పరిశుద్ధులు అందరూ కూడా ఎత్తబడతారు అని మీరు గమనించారా. దైవ సేవకునికి దేవుడు 4 రకాలు. ఒకటి, అపోస్తులుగా క్షమించే హక్కు ఆ యొక్క దైవ సేవకుడికి ఉంది. అలాగే ప్రవక్తగా కట్లు తెంచే అధికారం దైవ సేవకునికి దేవుడు అప్పచెప్పాడు. సువార్థికుడిగా ఐశ్వర్యవంతులుగా చేసే అధికారము దేవుడు దైవజనునికి ఇచ్చాడు. కాపరిగా మిమ్మల్ని ప్రదానం చేసే అధికారం, బోధకులుగా ఆయన ఎదుట నిలబెట్టే అధికారం దేవుడు దైవ సేవకులకి ఇచ్చాడు. ఇన్ని అధికారాలు కలిగిన దైవ సేవకుడిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దుఃఖపెట్టొద్దు, బాధ పెట్టొద్దు. దైవ సేవకునికి మీద నిందలు మోపొద్దు. నీ విషయంలో దైవ సేవకుడు కనుక దుఃఖపడితే అది నీకు మంచిది కాదు. నీ ఆత్మల గురించి ఆయన లెక్క అప్పగించాలి. కాబట్టి దేవునిరా, మీరు ఒకసారి ఆలోచన. రాకడ దినాల్లో ఉన్నావు, నువ్వు సిద్ధపడుతున్నావా? సిద్ధపడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. తండ్రి, ఈ యొక్క వాక్యము వృధా కాకుండా ఫలభరితంగా చేయండి. ప్రతి ఒక్కరూ నాయన రాకడ కొరకు సిద్ధపరచబడటానికి కృపదయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.